శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 9 జూన్ నుండి 15వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ మీనరాశి వారికి తృతీయంలో జరిగినటువంటి ఈ పంచగ్రహ కూటమి యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుందన్నమాట. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయం. ఎందుకంటే రవి తృతీయంలో ఉన్నప్పుడు ఉద్యోగపరంగా ప్రయాణ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటారు అనమాట. అంటే దగ్గర ప్రయాణాలు అనేవి ఎక్కువగా యోగిస్తుంది. 10 మందిలో గుర్తింపు రాగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇది మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 15వ తారీఖు తర్వాత రవి బుధుడు వచ్చేటప్పటికి చతుర్థంలోకి మారబోతున్నారు. చతుర్థంలోకి మారబోయినటువంటి రవి బుధుడు ఇద్దరు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో 15వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. నమ్మని వాళ్ళని, కొత్తగా ఎవరైతే తెలిసిన వాళ్ళకి అప్పులు ఇవ్వద్దు. అప్పులు ఇచ్చి మోసపోవద్దు.